ఆదరించారు. మరి ఈరోజు మనందరము దేవుని పిల్లలుగా మరి దేవుని యొక్క తోడుతో దేవుని సన్నిధికి మనందరం కూడా రాగలిగి ఉన్నాం. దేవుడు ఇంకా మనలను అంచెలంచెలుగా దేవుడు మనను అభివృద్ధి పరచాలని మనందరం కూడా దేవుని దగ్గర ప్రార్థనతో విశ్వాసముతో మనం ఎదురు చూద్దాం. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము, ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి మీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ములను తోడుకొని పోకమని మోషే ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తున్నాడు. మనందరం కూడా చక్కగా మోషే ఏ విధముగా దేవుని తోడు కోరుకున్నాడో మనము కూడా మన ప్రయాణాలు, మన కుటుంబాలు, మన ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా మంచిగా సాగిపోవాలంటే మనందరం కూడా ఎవరి తోడు కోరుకోవాలంటే దేవుని యొక్క తోడు మనం కూడా కోరుకోవాలి. ఎందుకనంటే ఆయన సకల విద్యలు అభ్యసించిన వాడైనప్పటికీ ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో ఆయన పెరిగినవాడు అయినప్పటికీ కూడా ఆయన తన తెలివి మీద, తన యొక్క విద్యా అభ్యాసం మీద, తన జ్ఞానం మీద తను ఆధారపడలేదు, కానీ తనను పిలిచిన దేవుని మీద ఆయన ఆధారపడుతున్నాడు. తనను పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడని ఆయన విశ్వసిస్తూ ఉంటున్నాడు. అందుకు ఆ దేవుడు తోడున్నట్లయితే నా జీవితము, నా ప్రయాణము, నాకు అప్పగించినటువంటి ఈ ప్రజలను దేవుడు తోడుకొని వెళ్ళమని చెప్పేటువంటి ఆ వాగ్దాన దేశంలోనికి వీరిని నేను తోడుకొని వెళ్ళగలను, లేకపోతే నేను వారిని తోడుకొని వెళ్ళలేను అనేటువంటి విషయాన్ని దేవుని ఎదుట ఆయన వ్యక్తపరుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఆయన తోడు ఉండబట్టే వారికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. మరి అనేకమైన ఆటంకాలలో, అనేకమైన అడ్డుబండలలో, అనేకమైన తెగులలో, అనేకమైన ఆకలి దప్పికలలో, అనేకమైనటువంటి శత్రుత్వాల్లో దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చారంటే వారిని కాపాడుతున్నాడు, వారిని తప్పిస్తూ ఉన్నారు, వారిని పోషిస్తున్నట్లుగా అక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. అందుకే మోషే ఏమంటున్నాడంటే, ప్రభా, ఇప్పుడు వరకు నీవు తోడుగుండి ఈ ప్రజలను నడిపించావు కాబట్టి, ఇప్పుడు వరకు ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తున్న వారిని విడిచిపెట్టకుండా వారికి సహాయమును దయచేసావు నాయనా. ఇక ముందు కాలము కూడా నీవు నాతో ఉండాలి, ఈ ప్రజలను నడిపించడానికి నీ సన్నిధి ఎప్పుడు నాకు తోడుగా ఉంటేనే ఇక్కడి నుండి వెళ్ళగలుగుతాను, లేకపోతే నా ప్రయాణము నేను చేయలేనయ్యా. ఎందుకనంటే నేను ఒంటరిగా ఉండి ఈ ప్రజలకు నేను ఏ మేలు చేయలేను, ఏ సహాయము చేయలేను. వారి సమస్యలు, బాధలు వచ్చినప్పుడు వారి సమస్యల నుండి నేను వారిని తప్పించలేను. ఇప్పుడు వరకు మీరు తప్పించారు కనుక ఇక ముందు కాలము కూడా మీరే వారిని తప్పించాలి, ఇక ముందు కాలము కూడా నీవే వారిని నడిపించాలి, ఇక ముందు కాలము కూడా మీరే ఆ బిడ్డలకు నీవే సహాయమును దయచేయాలి అని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే, ఆ మోషే ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర తను ప్రార్థన చేస్తున్నాడు. మరి మనల్ని కూడా మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుడు ఎంతో కాపాడుతూ వచ్చారు. మరలా తిరిగి ముందు కాలము 2025 మనకు రాబోతుంది. ఆ 2025 యొక్క స్థితిగతులు మనకు తెలియదు. ఆ 2025లో మనం ఎలాంటి సమస్యలలో, ఎలాంటి చిక్కులలో, ఎలాంటి ఇబ్బందులు చిక్కబడతో మనకెవరికి తెలియదు. కనుక ఆ 2025 అనేటువంటి దానిని మనం ఒక సంతోషముగా, దేవుని యొక్క దయాకిరీటముగా మనందరము కూడా మనం ధరింపజేసుకోవటానికి, లేదా దానిలో మనందరము కూడా పాలుబొమ్మలు పొందటానికి ఇష్టపడుతున్నాం.
కానీ కాలములో సమయములన్నీ దేవుని చేతుల్లో ఉన్నాయి. జరిగేవి జరగబోయేవన్నీ కూడా దేవునికే ముందుగా తెలుసును. కాబట్టి ఆ దేవుడు మనకు తోడుకుంటే, తెలిసినవాడు మనకు తోడుకుంటే, తెలిసినవాడు మనం నడిపిస్తే, తెలిసినవాడు మనకు తోడుకుంటే సమస్యలలో చిక్కబడకుండా మనను గమ్యానికి చేర్చగలుగుతాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా తెలిసిన దేవునిని మనం గౌరవిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన యందు విధేయత చూపిస్తూ, ఆయన బిడ్డలుగా మనం కొనసాగటానికి మనం ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఎప్పటికీ దేవుని యందు నమ్మిక కలిగి మనం ఉండాలి. అలాంటి భక్తి కలిగిన వారుగా, అలాంటి నమ్మకస్తులుగా నా జీవితాలు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే మోషే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధి మాకు తోడుగా వస్తేనే మేము ఎక్కడి నుంచి మేము వెళతామయ్యా, లేకపోతే మేము వెళ్ళలేము. మేము వెళితే ఏ సమస్యలు చిక్కబడతామో, ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురవుతాయో, అలాంటి పరిస్థితుల్లో మేము నీ పిల్లలుగా ఎలాంటి బాధను అనుభవించాల్సి వస్తుందో, కనుక ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నీవు మమ్మలను ఆదరిస్తావయ్యా. అందుకే మేము ఒక బిడ్డలుగా ఒక తండ్రిని ఏ విధముగా మాకు సహాయం దయచేయమని, మమ్మల్ని నడిపించమని ఈ విధంగా మేము తల్లిదండ్రులను పిల్లలు కోరుకుంటారు, అలాగనే మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం అని చెప్పి మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క తోడును మనము ఎల్లప్పుడూ కోరుకోవాలి. దేవుని యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ మనం కోరుకోవాలి. నీకు ఏ జ్ఞానమున్నా, ఏ డబ్బులున్నా, నీకు ఏ స్థితి ఉన్నా అవి ఏవి నిన్ను రక్షించలేవు, అవి ఏవి నిన్ను కాపాడలేవు, అవి ఏవి నీకు సహాయము చేయలేవు. ఒకవేళ నాకు బిడ్డలు ఉన్నారు, నాకు భర్త ఉన్నారు, నాకు ఉద్యోగాలు ఉన్నాయి, నాకు వ్యాపారాలు ఉన్నాయి, లేదా నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి, ఇవన్నీ అనుకున్నా నీ సమస్యల్లో ఎవ్వరూ నీకు సహాయము ఎవ్వరూ చేయలేరు. నీకు సహాయం చేయగలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. అందుకు ఆయన తోడు మనకు చాలా అవసరము. ఆయన తోడు మనకున్నట్లయితే జరిగేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు చెబుతాను. మొదటి మాటగా మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువులపై మనకు విజయం దొరుకుతుంది. దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువులపై మనకేం దొరుకుతుంది? విజయము దొరుకుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదువుకుందాం. ఇప్పుడు ఇక్కడ దావీదు సౌలు రాజుతో చెప్తున్నాడు, నీవు చూస్తే బాలుడుగా ఉన్నావు, తను చూస్తేనేమో యుద్ధ నేర్పరుగా ఆయన ఉన్నాడు. నీవు చూస్తే నీవు యుద్ధ అనుభూతి లేనివాడుగా ఉన్నావు, మరి అతను చూస్తే యుద్ధములో అతను ఆరి తేరినవాడుగా తను కనిపిస్తున్నాడు. నీవు చూస్తే చిన్నవాడుగా బాలుడుగా కనిపిస్తున్నావు, కానీ తను చూస్తే మాత్రము ఆరు మూరల జానుడుసురుడుగా ఎత్తైన వాడుగా బలమైన వాడుగా అతడు కనిపిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎలాగ వెళ్ళి అతనితో యుద్ధం చేసి నువ్వు ఎలాగో అతనిని నువ్వు జయించగలవు అని అన్నప్పుడు అప్పుడు దావీదు తన సాక్ష్యాన్ని దేవుడు తన పట్ల చూపిన ఆ కృపను రాజు ఎదుట ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఏమని వ్యక్తపరుస్తున్నాడంటే, నేను నా తండ్రి యొక్క గొర్రెలను నేను మేపుతున్నప్పుడు, మందను నేను కాయిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో నా గొర్రెలను పట్టుకుపోవటానికి సింహం వచ్చింది. ఆ సింహము నోటిలో ఉన్నటువంటి ఆ గొర్రెను నేను చూడగానే నా మనసు ఎంతో చలించిపోయింది. అప్పుడు నా బిడ్డను నేను రక్షించుకోవాలి, దాని యొక్క ఆర్తనాదమును చూస్తున్నాను, నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనది కాదు. ఇప్పుడు వెళ్ళి నేను ఒక కాపరిగా నేను నా గొర్రెను నేను కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను అది క్రూరమైనటువంటి జంతువు అని కూడా చూడకోకుండా నా బిడ్డను లేదా నా గొర్రెను నా సొంత నా యొక్క గొర్రెను కాపాడుకోవటానికి, నా ఆస్తిని నేను కాపాడుకోవటానికి నేను దాని మీదకి వెళ్ళి ఏం చేశానంటాడు, దానిని చీల్చివేశాడంట. దాని నోటిలో ఉన్నటువంటి తన యొక్క గొర్రెను తను ఏం చేసుకున్నాడంట,
కాపాడుకున్నాను, రక్షించుకున్నాను. అలాగే మరొక రోజు కూడా అలాగే ఏం జరిగిందంటే ఒక క్రూరమైనటువంటి ఎలుగుబంటు కూడా అలాగే వచ్చి అలాగే అది కూడా నా యొక్క గొర్రెను తోడుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను కూడా అదే విధముగా ఆ సింహము నోటి నుండి తప్పించేటువంటి దేవుడు ఈ ఎలుగుబంటు నోటి నుండి కూడా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా గొర్రెను తప్పిస్తాడు అని చెప్పేసి విశ్వాసముతో నేను దాని మీద పోరాటం చేయగా నేను దానిని కూడా ఏం చేశానంటాడు, నేను జయించాను. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడు ఆ రెండిటిలో ఒక్కనిగా నేను చేయగలను. వీటి నుండి తప్పించిన దేవుడు, ఈ క్రూరమైనటువంటి వాటి నుండి నన్ను రక్షించిన దేవుడు, ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి నా దేవుడు నన్ను విడిపించలేడా, నన్ను రక్షించలేడా అని చెప్పినప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయి అంటాడు, ఆయన అంటాడు, ఆ సింహము నుండి ఆ ఎలుగుబంటి నుండి నిన్ను తప్పించిన దేవుడు నీకు తోడుగా నీకున్నాడు, వెళ్ళు, నీకు తోడుగున్నాడు, వెళ్ళు. హల్లెలూయా. కనుక మన యొక్క జీవితాలలో దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడే అనేక విజయాలు మనం చూడగలుగుతాం. మనకు దేవుడు తోడుకున్నప్పుడే మనకు జీవితాల్లో మనకు ధైర్యం వస్తుంది, మనకు బలం వస్తుంది, మనకు జ్ఞానం వస్తుంది, మనకు తెలివి వస్తుంది. మనం ఎలాగో యుద్ధం చేయాలో, ఎలాగో మనం నడుచుకోవాలో, ఏ విధముగా శత్రువు యొక్క యుక్తులను తిరిగి కొట్టాలో ఇవన్నీ మనకు నేర్పించేది ఎవరు అంటే దేవుడే. దావీదు వెళ్ళాడు, ఒక 5 గులకరాళ్ళు నేర్చుకున్నాడు, ఒకదానిని ఒడిసెల్లో పెట్టుకున్నాడు, దానిని గురి తిప్పి దాన్ని గిరగిర తిప్పి ఆయన ఏం చేశాడంట, ఆ గురి చూసి ఆయన నొసటను కొట్టాడంట. గురి చూసి అంటాడు, దేవుని పిల్లలంట బలవంతుని చేతిలో బాణం వంటి వారు. ఒక బలవంతుడు తన బాణాన్ని ఏం చేస్తాడంటే వెనుకకు లాగి దానిని గురి చూసి దానిని కొట్టగలుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు బలవంతుడైనటువంటి దేవుని చేతిలో అక్కడిప్పుడు దావీదు అక్కడ వాడబడుతున్నాడు. ఇప్పుడు ఈ బలవంతుడైనటువంటి దేవుడు ఆ శత్రువును ఓడగొట్టడానికి ఒక బాణముగా దేవుడు ఎవరిని విసురుతున్నాడు అంటే ఇక్కడ దావీదుని విసురుతున్నప్పుడు ఆ దావీదు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రాయిని, ఆ ఒడిసెలలో నుంచి రాయిని విసిరాడంట. ఆ విసురుగా ఏమైపోయాడంట, ఆ సౌలంట బోరలుగా పడిపోయాడంట. సౌలు ఎలా పడిపోయాడండి, గొలియాతు ఏమైపోయాడంటే బోరలుగా అని పడిపోయాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాలలో అపవాది నిన్ను అనేక దినములుగా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నాడేమో, అనేక సంవత్సరాలుగా నీ జీవితంలో ఇబ్బంది పెడుతున్నాడేమో, అనేక సంవత్సరాలుగా అపవాది నిన్ను భయపెడుతున్నాడేమో. వాడి బారి నుండి నిన్ను తప్పించడానికి దావీదు లాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన దావీదుకు తోడుగున్నట్లుగా నీ ప్రార్థనా శక్తికి దేవుడు తోడుగా ఉంటాడు. ఈ బలహీనులైనటువంటి నీకు దేవుడు తోడుగుంటాడు, నీ ప్రార్థనకు దేవుడు తోడుగుంటాడు, నీ కుటుంబానికి దేవుడు తోడుగుంటాడు. యుద్ధము దేవుడే జరిగించి నీకు విజయం ఇస్తాడు. భయపడవద్దు. కాలములు సమయములన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఎదురవుతున్నటువంటి కాలాలు పరిస్థితులు చూసి ఏడవద్దు. ప్రభువు నీకు ఒక మంచి స్థితిని ఇవ్వబోతున్నాడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను సమస్యలతోనో, కొదువులతోనో, కొరతలతోనో, ఇబ్బందులతో ఆయన నిన్ను ఉంచేవాడు కానే కాదు. నీ యొక్క కొదువులను, నీ కొరతను తీర్చడానికి ఆయన ధనవంతుడై ఉండి కూడా ఆయన మన కొరకు దరిద్రుడిగా ఉన్నాడు. ఆయన దరిద్రతయే మనకు ధనమును, మనం ధనవంతులుగా ఉండటానికి కారణమయ్యింది. కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు దిగులు పడవద్దు. నీ లేని స్థితిని చూసి, నీ పరిస్థితులు చూసి నువ్వు దిగులు పడవద్దు. దేవుడు తగిన కాలమందు దేవుడు నీకు సహాయమును దయచేస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 38వ వచనం. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వాక్యము. మొదటి రాజుల గ్రంథము. నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల
నేను నీకు తోడుగా ఉండి దావీదు యొక్క కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచునట్లు హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను మనం గాయకుంటే, అనుసరిస్తే దేవుడు ఏం చేస్తాడంట? దావీదుని శాశ్వతముగా స్థిరపరచునట్లు ఎవరైతే నడుస్తారో దేవుడు వారిని కూడా ఏం చేస్తాడు? నీ జీవితంలో ఒకవేళ స్థిరత్వం లేదేమో, అనేకమైన బాధలతో కష్టాలతో నలిపోతున్నవేమో, నా ప్రభువు నీ జీవితాన్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. నేను అస్థిరులుగా చేస్తున్నా, నేను గలిబిలుగా చేస్తున్నా, నేను భయపెడుతున్నా ఏదైతే ఉందో, ఏ అపవాదైతే ఉన్నాడో, ఏ శత్రువు అయితే ఉన్నాడో, నేను కదిలించాలని, యోబును శోధించినట్లు యోబును కదిలించాలని, యోబు యొక్క జీవితంలో అతనిని దేవుని నుండి తొలగించివేయాలని, అతని విశ్వాసమును తొలగించాలని, దేవుని ప్రేమను అతను తొలగించాలని అపవాది అనేకమైన ప్రయత్నములు, అనేక మార్లు యుద్ధమును చేసినప్పటికీ కూడా ఆయన ఎలా ఉన్నాడు? స్థిరముగానే ఉన్నాడు. అందుకే తిరిగి ఆయన 2 రెట్లు ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోగలిగాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డగా మనం నడవగలిగితే, దేవుని బిడ్డలుగా ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము గైకొనే వరకు మనం ఉండగలిగినట్లయితే దేవుడు నిన్ను స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఒక మంచి స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. నీ గౌరవాన్ని పెంచాలని ఆశపడుతున్నాడు. నీ మొదటి స్థితి కంటే దేవుడు నిన్ను మహా అభివృద్ధిలోనికి ఆయన నిన్ను తీసుకువెళ్ళని ఆశపడుతున్నాడు. కనుక ఈ సంవత్సరం ఒకవేళ నీ జీవితంలో స్థిరత్వం లేక, కష్టపడుతున్న లాభసాటి లేక, కష్టపడుతున్న అభివృద్ధి లేక, కష్టపడుతున్నప్పటికీ మన జీవితాల్లో తినటానికి, త్రాగటానికి లేక మనం ఎన్నో ఇబ్బందులుగా ఉన్నామేమో, కానీ దేవుడు మాత్రము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన ప్రేమించేవారుగా, గైకొనేవారుగా మనం ఉండగలిగినట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా, దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు. తప్పకుండా స్థిరపరుస్తాడు. ఒక కాలము రాబోతుంది, నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖ దినములన్నీ సమాప్తం చేసి, ఒక కాలము రాబోతుంది, నీ జీవితంలో ఉన్నటువంటి పేదరికములు, అవమానములను దేవుడు తీసివేసి, ఒక రోజు రాబోతుంది నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క కలవరాలు ఏమవుతున్నాయో, అపవాది చేత శోధనలు ఏమవుతున్నాయో దేవుడు వాటన్నిటి తప్పించి వేస్తాడు. దేవుడు గొప్ప స్థిరత్వాన్ని, నిన్ను కదిలించలేనటువంటి స్థితిని దేవునికి ఇవ్వబోతున్నాడు. ఒక సీయోను కొండ వలె దేవుడు నిన్ను నిలబెట్టకపోతున్నాడు. ఒక కొండ వలె దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఒక మంచి స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. అందుకే మనం దేవుని తోడు కోరుకోండి. ఆయన ఉంటే మనం ఎప్పుడు స్థిరంగానే ఉంటాం. ఆయన ఉంటే మనం ఎప్పుడు బలంగానే మనం ఉంటాం. సింహం పిల్లలైన లేముగలవై ఆకలి కొని వచ్చేమో, కానీ ఆయన నమ్ముకున్న పిల్లలకు ఏ మేలు కొదువై ఉండదు. నీ జీవితంలో మేలులు కొదువు లేకుండా నిన్ను తృప్తిపరిచేవాడు మన ప్రభు అయిన ఆయన నీకు తోడు కావాలి. నువ్వు అదే కోరుకోవాలి. కష్టాల్లో కోరుకోండి, నష్టాల్లో కోరుకోండి, గాఢంధకారపు లోయలో కోరుకోండి, అవమానాల్లో కోరుకోండి, గాయాల్లో కోరుకోండి, ఒంటరితనంలో కోరుకోండి. ఏ పరిస్థితులనైనా నీ ఉంటే నాకు చాలయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. చక్కని విశ్వాసంతో ధైర్యముగా మనం సాగిపోదాం. 2025 అలాంటి కృప, అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, ఆధ్యాత్మిక నడవడిక దేవుడు మనకు దయచేయునుగాక. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మనం అడుగుపెట్టే ప్రతి స్థలమును దేవుడు మనకు ఒక విజయముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద, చూసారా, నీవు అష్షూరు రాజుకి సేవకుడుగా, విధేయత కలిగిన వాడుగా, ఒక దాసుడుగా ఉండకుండా
నీ వెళుతున్న ప్రతి స్థలములో దేవుడు నీకు విజయమును అనుగ్రహించి నీ స్వతంత్రుడుగా, నీవే ఒక రాజుగా, నీవే ఒక అధికారిగా, నీవే ఒక పరిపాలకుడుగా, నీవే ఒక ఉన్నతమైన వాడుగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. ఒకరికి నువ్వు దాసోహముగా, ఒకరి చేతుల కింద నువ్వు బ్రతకటానికి దేవుడు ఇష్టపడట్లేదు. అందుకు అసురు రాజు చేతుల కింద లేదా ఆయన యొక్క అధికారము కింద అతను బ్రతకటానికి ఇష్టం లేదు. కాబట్టి ఏం చేశాడంట, అతని మీద విజయమును సాధించడానికి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీకు కూడా తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే ఏదైతే నీ జీవితం మీద అధికారం చెలాయిస్తుందో, అనారోగ్యాలు, అప్పులు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి శరీర ఆశలు, కోరికలు, వీటిని జయించే కృప దేవుడికి ఇవ్వబోతున్నాడు. వాటిని నీ పాదముల కింద పెట్టే కృప దేవుడికి ఇవ్వబోతున్నాడు. అపవాది యొక్క తలను చితక కొట్టి అపవాదిని నీ కాళ్ళ కింద పెట్టేటువంటి ఆ శక్తిని దేవుడికి ఇవ్వబోతున్నాడు. అంత యోగ్యత కలిగిన వాడుగా, అంత బలమైనటువంటి వాడుగా దేవుడి జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మనకు దేవుని యొక్క తోడు మనకు అవసరం. ఆయన తోడు మనకు అవసరం. లేకపోతే ఆయన తోడు లేకపోతే మనం ఒంటరి వాడివి అయిపోతాం. మనం ఒంటరి వాడివైతే మనం ఏది సాధించలేం. మన యొక్క జీవితాలలో అనేకమైన అవమానములు, అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు మన మీదకి వస్తాయి. అందుకే మీరు ఒంటరిగా ఉండి ఆయనకి వేరుగా ఉండి మనం చేయలేం. ఒకవేళ ఇప్పటి వరకు దేవునికి ఒంటరిగా ఉండి అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని ఒకవేళ నువ్వు ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నము సఫలము కాక ఒకవేళ ఇబ్బంది పడుతున్నావేమో, ఇప్పుడు దేవుని యొక్క తోడుతో నీ యొక్క ప్రయత్నాలు ముందుకు కొనసాగించండి. దేవుని తోడుతో నీ ప్రయత్నములను నీ ముందుకు నడిపించండి. దేవుడు నీ ప్రతి ప్రయత్నమును దేవుడు ఆయనే సఫలపరుస్తాడు. నీ ఆలోచనలను, నీ కోరికలను దేవుడు తప్పకుండా సిద్ధింప చేస్తాడు. కనుక మనం అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుడు మనకి ఏమిస్తాడనమాట, విజయం పొందినట్లుగా దేవుడు సహాయమును దయచేస్తాడు. అందుకు ఆ దేవుని యొక్క తోడు మనందరము కూడా మనం కోరుకుందాం 2025 సంవత్సరంలో. ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రతి కీడు నుండి దేవుడు మనలను తప్పిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి కీడు నుండి కూడా దేవుడు మనలను ఆయన తప్పిస్తాడు. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. ఎబేజు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అతనికి తోడై ఏం చేయాలన్నమాట, కీడు రాకుండా ఆయనని, అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏం చేయబడుతుంది, మనకు కీడు రాకుండా మనం తప్పించబడటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన కీడు రాకుండా ఎవరి తోడు కోరుకుంటున్నాడు, దేవుని తోడు. నీవు విస్తరించాలన్నా, నీవు అభివృద్ధి చెందాలన్నా, అనేక విధాలుగా నీ యొక్క జీవితం దీవెనకరముగా ఉండాలన్నా, దానిని పాడు చేసేటువంటి కీడు శోధన నీ మీదకి రాకుండా ఉండాలంటే దేవుని యొక్క తోడు మనకు దేవుని కాపుదల అవసరం. ఎందుకనంటే ఆ కీడు రాకుండా దేవుడు ఏం చేస్తాడంటే మన చుట్టూ, మన సంపాదన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన ఆరోగ్యాల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ దేవుడు కంచి వేస్తాడు. ఆయన యొక్క అగ్ని జ్వాలలను, అగ్ని దూతలను ఆయన మనకు కావలి ఉంచుతాడు. ఏ అపాయము రాకుండా, ఎవరు మనను అపహరించుకుపోకుండా, మన కుటుంబంలోనికి ఏ మరణము, ఏ తెగులు, ఏ కలవరము రాకుండా దేవుని యొక్క కాపుదల అనేటువంటిది మన మీదకు ఉంటుంది. అందుకే కీడు రాకుండా ఉండాలి అంటే మనకెవరు తోడు ఉండాలి, దేవుడు తోడు ఉండాలి. అనేకమైన కీడులు, అనేకమైన బాధలు ఒకవేళ మన జీవితాన్ని బాధ పెడుతున్నట్లయితే దేవుని తోడుతో ప్రతి కీడుని మన కుటుంబాల నుంచి, మన బిడ్డల నుంచి, మన సంఘముల నుంచి, మన గ్రామముల నుండి వాటిని పారద్రోలుదాం. దేవుని తోడుతోనే ఇది సాధ్యము. ఇది నీ శక్తి చేత, నీ బలము చేత ఇది సాధ్యపడేది కానే
కాదు, ఇది దేవుని కృపతోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంత గ్రంథములోనే 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, ఇక్కడ సరిహద్దులను విశాలపరచటం అంటే, ఇప్పుడు వరకు నా జీవితము చాలా సంకుచితముగా, చాలా కొద్దిగానే ఉంది నాయనా. ఇప్పుడు నా జీవితము ఆశీర్వదించబడాలి, నా కుటుంబం యొక్క జీవితము ఆశీర్వదించబడాలి. అనేకులు ఎదుట నేను చాలా తక్కువగా నేను హేళన చేయబడుతున్నాను. అనేక మంది నా యొక్క స్థితిని చూసి నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను తక్కువగా చూస్తున్నారు. నా యొక్క స్థితిని చూసి నన్ను అవమానపరుస్తున్నారు. కనుక నీవు నాకు సహాయమును దయచేనైనా, నన్ను విశాలపరచునైనా. ఈరోజు నీ సరిహద్దులను విశాలపరచగలిగిన వాడు అంటే, నీకున్నటువంటి ఆ కొంచెమును దేవుడు ఇంకా ఎక్కువగా విస్తరింప చేయగలిగినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. నీ జీవితమును ఒక ఆశీర్వాదకరముగా మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలంటే, దేవుని తోడుతో ఆయన పాద సన్నిధానంలో మనం మోకరిల్లి ఎబేజు చేసిన ప్రార్థనలు మనం కూడా చేయగలిగినట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయమును దయచేస్తాడు. నీ స్థితిని దేవుడు తప్పకుండా మారుస్తాడు. నీ స్థితిని దేవుడు ఒక ఆశీర్వాదకరముగా దేవుడు ఆయన చేయగలడు. ఎందుకనంటే, ఒక దావీదు తన ఇంట్లో చిన్నవాడైనప్పటికీ, తనకంటే అందరూ ముందు వరుసలో అభివృద్ధిలోకి వెళ్ళినప్పటికీ, దావీదు యొక్క స్థితి, దావీదు యొక్క పరిస్థితులు చాలా దుఃఖకరముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు అంటే, దావీదు యొక్క సరిహద్దులను విశాలపరిచి తన అన్నల కంటే కూడా ఆయనని యోగ్యునిగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నీ జీవితంలో ఒకవేళ నీకంటే ముందు వరుసలో అనేక మంది అభివృద్ధి చెందుతున్నారేమో, విశాలపరచబడి ముందు వరుసలో సంపాదనలో ఉన్నారేమో, లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నారేమో, మంచి గృహాలు కట్టుకునే వారికి ఉన్నారేమో, లేకపోతే పాడి పంటలు సంపాదించుకునేటువంటి వరుసలో ఉన్నారేమో. ఏమీ లేనటువంటి వాడికి ఒకవేళ నీ స్థితి అలాగే ఉందేమో, నువ్వు దుఃఖపడవద్దు. నీ సరిహద్దులను విశాలపరచగలిగిన దేవుడు నీకు తోడు ఉండాలి. ఒకరిని దాటాలన్నా, ఒకరికంటే ఎక్కువ స్థాయిలో ఉండాలన్నా, ఒకరికి ఇచ్చేవాడుగా ఉండాలన్నా, దేవుడు నీకు తోడుగా ఉంటే దేవుడు నిన్ను ఇచ్చేవానుగా ఆయన నేను తలగా చేస్తాడు, నేను పైవానుగా చేస్తాడు, అప్పిచ్చువానుగా దేవుడు చేస్తాడు. అలాంటి కృప నీకు ఇవ్వగలిగిన దేవుని తోడు, దేవుని సహాయము మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన చేయి పట్టుకొని మనం నడుద్దాం. ఆయన చేపట్టుకుని మన యొక్క విశ్వాసతలో ముందుకి మనము సాగిపోదాం. అలాంటి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దేవుడు దయచేయాలి. ఇక ఆరోదుగా మనం చూసినట్లయితే, దేవుడు తోడై ఉంటే దేవుడు మనకు తోడై ఉంటే మనం అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాం. దేవుడు మనకు తోడై ఉంటే ఏం చేస్తాం? అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. అతడు ఏం చేశాడంట? వర్ధిల్లుచు ఆ ఐగుప్తుని యొక్క ఇంట అతడు ఉంటాడు. ఈరోజు నీవు నేను కూడా మన వర్ధిల్లాలన్నా, మన ఇంట్లో మనం ఉండాలన్నా, మనకెవరు తోడు ఉండాలి అంటే దేవుడు తోడై ఉండాలి కదా. ఆయన విదేశాల్లో ఉన్నాడు కదా. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తు అనేటువంటి దేశంలో ఆయన ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు. ఆ విదేశాలకి ఆయన ఏ వేషాలతోనో దేంతో వెళ్ళలేదు, అమ్మబడి వెళ్ళిపోయాడు అక్కడికి బానిసగా. కానీ అక్కడ దేవుడు ఏమయ్యాడు? ఆయనకి తోడై ఉన్నాడు. బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించి ఒక బానిసే ఆ దేశానికి ఏమయ్యాడు? పరిపాలకుడుగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు.
ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబం అనేకమైన వాటికి బానిస అవుతుందేమో, దేవుడు తోడుంటే ఆ బానిసత్వ సంఖ్యల నుండి నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని విడిపించి నీ కుటుంబాన్ని ఒక ఏలువారుగా, నీ కుటుంబమే ఒక పరిపాలన చేయవాడుగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యేసేపుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా దేవుడు తోడుకుంటాడు. ఎబ్బేజుకు తోడుగున్న దేవుడు మనకు కూడా దేవుడు తోడుకుంటాడు. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా దేవుడు తోడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చదువుదాం. 7వ అధ్యాయము 7వ విషయం. మనము దేవుడు మనకు తోడుకుంటే మనం అన్ని విషయాల్లో ఆస్వాదించబడతాం. దేవుడు మనకు తోడై ఉంటే మనం అన్ని విషయాలు ఏమవచ్చు, ఒక ఆశీర్వాదకరముగా మన జీవితాలు ఉండవచ్చు. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. ఎక్కడ ఉండాలి మనము? దేశమందు ఎలా ఉండాలి అంటే వారితో కలిసి ఉండొద్దు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ప్రత్యేకించబడిన వారై ఉండాలి, వేరుపరచబడిన వారై ఉండాలి. మీరు ప్రత్యేకముగా దేవుని బిడ్డలని అనేకులు చూసినట్లుగా మీ ప్రవక్తన, మీ జీవిత విధానములు అలాగే ఉంచబడాలి. మన వారితో ఉండటానికి వీలేదు. మీరు పరజనులుగా ఉండాలి, పరదేశస్థులుగా ఉండాలి. ఈ లోక సంబంధమైన వారుగా మనం ఉండవద్దు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను తలపోసుకుంటూ మనం ఉండవద్దు. ఈ లోకమే సర్వస్వం అన్నటువంటి శరీర ఆశలతో, కోరికలతో మనం ఉండవద్దు. ఒక ఆధ్యాత్మికమైన జీవితము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన పర సంబంధమైన వారుగా మన జీవితాలు ఉంచబడాలి. చదవండి. పరవాసులై ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను నేను. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను పిలిచాను కదా నాయనా, నేను వెళ్ళమన్న ప్రతి స్థలములకు వెళుతున్నావు కదా, ఆ స్థలములో నువ్వు ఎప్పుడు కూడా నా బిడ్డగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు కదా, నేను ఎప్పుడు నీకు తోడుగుండి నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క జీవితాలలో మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, మనల్ని పిలిచినవాడు మనకు ప్రతి విషయంలో మనల్ని ఆస్వాదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన ఆశీర్వాదం మనకు వచ్చేంత వరకు, ఆయన కృప, ఆయన కనుదృష్టి మన పిల్లల మీద, మన మీద పడేంత వరకు, మన ప్రార్థన దేవుని యొక్క సమూహంలోకి చేర్చబడి సమృద్ధైన ప్రతిఫలాలతో మన మీదకు వచ్చేంత వరకు కూడా మనము ఆయన బిడ్డలుగానే జీవించుదాం, ఆయన బిడ్డలుగానే మన ప్రయాణం ఉంచుదాం, ఆయన బిడ్డలుగానే మన విశ్వాస యాత్రను మనం ముందుకు కొనసాగించుదాం. అలాగే ఎప్పుడైతే మనం ఉంటున్నామో దేవుని తోడు మనల్ని ఏం చేస్తుందంట? మనల్ని ఆస్వాదిస్తుంది. దేవుని తోడు మనల్ని బహుగా మనల్ని ఆస్వాదిస్తుంది. అందుకే ఈ సంవత్సరం అంతా మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదములు మనల్ని ఇంతవరకు నడిపిస్తున్నాయి. అంటాడు, మీరు నా మాట విన్నట్లయితే మీ దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకును సత్తువు నేను కలుగు చేస్తాను అంటాడు. దేవుడు ఇంకొక మాట చెబుతాడు, సుఖ జీవుతో కడుసు సంవత్సరమును శాంతిని నేను మీకు దయచేస్తాను. సుఖ జీవంతో గడుసు సంవత్సరములను శాంతిని, దయను నేను మీకు అనుగ్రహిస్తాను. దేవుని బిడ్డలుగా మనం ఉంటే ఈ సంవత్సరం ఆ విధంగా దేవుడు మనను ఫలింపచేయాలని ఆశపడుతున్నాడు 2025. అలాంటి కృప మనం పొందుకోవాలంటే ఇచ్చే దేవుని తోడు, ఇచ్చే దేవుని కృప, ఇచ్చే దేవుని సహాయము మనం విడిచిపెట్టొద్దు. నీ చెలులే నా చెలులు, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడుంటే అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడే చనిపోతాను. మరణం తప్ప ఏది నన్ను వేరు చేయవద్దు. దేవుని నుండి, దేవుని ప్రేమ నుండి, సహవాసము నుండి, ప్రార్థన నుండి నన్ను ఏది వేరు చేయకూడదు. అది శ్రమలైన, బాధలైన, కష్టములైన, ఎత్తైన, బాధలైన, లోతైన ఏదైనప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి ఏది నన్ను
ఎడబాపు నేరదు. అలాంటి చక్కని విశ్వాసముతో, చక్కని భక్తిభావాలతో మనందరం దేవునిలో ముందుకు సాగిపోదాం. అలాంటి భాగ్యము, ధన్యత దేవుడు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి. అత్యంత కృప కలిగిన, శక్తి కలిగిన, బలమైన మా దేవా, ఈరోజు ప్రభా నీ పిల్లలుగా మేమందరం నీ పాసన్నిధానానికి వచ్చాం. విశ్వాసముతో వచ్చావు నాయనా, విశ్వాసముతో వచ్చావు. నీ కృప మాతో ఉంచండి, మీ సన్నిధి మాతో ఉంచండి. మేమందరం ప్రభువా నీ పిల్లలుగా ప్రభువా నీ తోడు కొరకు, నీ సహాయం కొరకు, నీ కృప కొరకే ఈ స్థలానికి వచ్చాం ప్రభువా. ఇప్పటి వరకు నీ తోడు, నీ సహాయము, నీ ప్రేమతో అయ్యా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అయ్యా దాటుకుంటూ మమ్మల్ని ఈ విధముగా కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాపాడినట్లుగా ప్రభువా నీవు మమ్మల్ని కాపాడుతూ వచ్చావయ్యా, మమ్మల్ని కాపాడుతూ వచ్చావు. అందుకే మేము ఇంకా ఈ భూమి మీద క్షేమం ఉండగలుగుతున్నాం. ఇంకా కుటుంబం కొరకు, బిడ్డల కొరకు నైనా మేము ఇంకా పని చేయగలుగుతున్నాం ప్రభువా. ఇంకా సంఘములో దేవుని బిడ్డలుగా నైనా ఆయన స్తుతించేవారుగా, కొనియాడేవారుగా, ఆయన గణపరిచేవారుగా, ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మేము ఉండగలుగుతున్నాం ప్రభువా. ఇంకా మమ్మల్ని బ్రతికించండి నైనా. ఇంకా నైనా మాకు ప్రాణమును, జీవమును, ఆరోగ్యమును నైనా మాకు దయచేయండి. నీ కొరకు నైనా మేము బ్రతకటాన్ని, నీ కొరకు నైనా మా యొక్క ప్రాణము ఉన్నంత వరకు నైనా అయ్యా నీ కొరకు నీ బిడ్డలుగా మేము బ్రతుకున్నట్లు సహాయములు దయచేయండి. ఏవేవైతే మాకు లాభకరమై ఉన్నావో వాటంటిని క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకొని దేవుని బిడ్డలుగా ప్రభువా శ్రమ పడుట నాకు మేలైను. దేవుని ప్రజల కొరకునైనా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చటానికి, ఆయన బిడ్డలుగా బ్రతకటానికి, ఆయన బిడ్డలుగా గొప్ప సాక్షులుగా ఉండటానికినైనా శ్రమ అయిన నాకు లాభమే, శ్రమ అయినను నాకు లాభమే. అలాంటి ఆత్మీయ జీవితమును కోరుకునేవారుగా, ఆధ్యాత్మికమైనటువంటి నాయన జీవితాన్ని నాయన ఆశించే పిల్లలుగా ప్రభువా మేము ఉన్నట్లు సహాయములు దయచేయమని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ చిన్ని సంఘమును అయా ఆత్మీయంగా పెంచడానికి తగిన బలమునివ్వండి, జ్ఞానమునివ్వండి, వాక్య అనుభూతినివ్వండి, తెలివినివ్వండి ప్రభువా. ఈ బిడ్డలకు సరైనటువంటి నాయన దేవుని మార్గమును చూపించగలిగేటువంటి అయా ఆ కృప శక్తిని, జ్ఞానమునైనా నీవు నాకు దయచేసి నన్ను బలపరచునైనా. ఇప్పుడు వరకు తోడుకున్నావునైనా, తిరిగినైనా మాకు 2025లో కూడానైనా నీ తోడుతోనే ఆ సంవత్సరం అంతా ప్రభా మేము సాగిపోట సహాయములను దయచేయండి. బిడ్డలను, వారి కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని, వారి వ్యవసాయాలని, వారి పశువులను, వారి చేతి పనులను, వారి ఉద్యోగాలను, బిడ్డల చదువులను, వారికి కలిగిన సమస్తాన్ని ప్రభా నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా, నీ చేతుల్లో పెడుతున్నాను. ఆనాడు ప్రభా 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేతులు పెట్టారయ్యా. ఒక తల్లి నైనా తన 2 బిడ్డలను నైనా కుటి పక్కన కూడా ఎడ పక్కన ఉండాలని ఆశపడింది నాయన, ఆశపడి నీ దగ్గర ప్రార్థించింది ప్రభా. అలాగే నాయన నా బిడ్డలు నీ చేతిలో ఉంటే మంచిదని అయ్యా నా బిడ్డలందరినీ నాయన, వారి కుటుంబ వ్యవస్థను నాయన, వారి కలిగిన సమస్తాన్ని చేతులు పెడుతున్నారు. నీవే దీవించి ఆస్వాదించి అందరికీ శుభం మేలు కలుగునట్లు సహాయములు దయచేయండి. వారి కష్టములు, కన్నీరు, వేదన ఏమైనప్పటికీ నాయన క్రీస్తు ప్రేమ నుండి ఏది మమ్మల్ని ఎడబాపు నేరదు కనుక ఆయన ప్రేమలో ప్రతి అవసరతనైనా, ఆయన కృపలో ప్రతి ఒక్క అవసరత తీర్చబడినట్లు సహాయములు దయచేయండి. ప్రతి కన్నీరు తోడబడినట్లు సహాయములు దయచేయమని మంచి దేవునికినైనా బిడ్డలందరినీ కూడా అప్పగిస్తూ తిరిగి రేపు పునరుత్థాన జన్మలో మళ్ళీ మేమందరం చేరి మరొక శ్రేష్టమైనటువంటి వాక్యముతో అవన్నీ ఎదుట మేమందరం ఉండటానికి మీరే మాకు సహాయములను దయచేయండి. అయ్యా ఈ సంవత్సరం అంతంలో మేమందరం కుటుంబాలుగా రావాలి. ఆయన చేసిన ఉపకారములన్నీ మేము జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా కేవలం మేము ఒక్కరమే కాదయ్యా, నీ మేలులు పొందింది, నీ దీవెలు పొందింది, నీ కాపుదలు పొందింది కేవలం రక్షణ పొందిన వాడు ఒక్కరే కాదయ్యా, మా కుటుంబం అంతా పొందారయ్యా. వారందరూ చక్కగా నీ మందిరానికి రావటానికి ప్రతి ఒక్కరునైనా దేవుని కాపుదలలో నేను ఈ రోజు వరకు ఈ విధంగా ఉన్నానని గ్రహింపుతో ప్రభా కుటుంబాలకు నీ మందిరానికి రావటం సహాయములను దయచేయమని నీ చేతులకు బిడ్డలందరినీ కూడా అప్పగిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవ కృప, పరిశుద్ధాత్మని నిత్య ఆదరణ, కాపుదల, భద్రత ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.